త్రిత్వము అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడు అనేవాడికి ఆది అంతము అనేది ఉండదు. మన క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం, దేవుడు త్రిత్వమై ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యన సంభాషణ ఉన్నది. అందుకే మాట్లాడే మనుషుల్ని తయారు చేశారు. వాళ్ళ ముగ్గురు మధ్యన ప్రేమ ఉంది, అందుకే ప్రేమించే తత్వం కలిగినటువంటి మనుషుల్ని తయారు చేశారు. దేవుణ్ణి ఎవరైనా తయారు చేస్తే వాడు దేవుడు అవడు. దేవుడు అనే మాటకి నిర్వచనం ఇవ్వలేనటువంటి పనికి మాలిన ఎదవలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అందుకని నాకు కోపం వస్తూ ఉంది. దేవుడు అంటే సృష్టింపబడనటువంటి వాడు. దేవుడికి ఆది అంతము ఉండదు. యేసయ్య ఆల్ఫా ఒమేగా అని స్పష్టంగా ప్రకటన గ్రంథంలో ఉంటే, యేసయ్యని ఎవడో తయారు చేశాడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలా? వాడు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు. క్రైస్తవత్వములో అది లేదు. యేసయ్య దేవుడు. ఇద్దరు ఉండాలి. ప్రేమ ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ప్రేమించేవాడొకడు, ప్రేమించబడేవాడొకడు. వారిద్దరి మధ్యన ప్రేమను అందించే మాధ్యమం ఉండాలి. అందుకనే మన దేవుని గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు తాను రాసిన పత్రికలో, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడంటే ప్రేమించేవాడు ఆయనే, ప్రేమించబడేవాడు ఆయనే, ప్రేమను అందించే మాధ్యమం ఆయనే అని. మన దేవుడు త్రిత్వము అవ్వితే తప్పించి ఆ ప్రేమ అయి ఉండటం అనేది అసాధ్యం. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి భయం వేసినప్పుడు మనతో ఉండేది యేసయ్య, మనలో ఉండేది పరిశుద్ధాత్ముడు, మన పైన ఉండేది తండ్రి. కాబట్టి ఆ ముగ్గురిని బట్టే మనకి ధైర్యం ఉంటుంది. మనం ప్రార్థన చేసేది తండ్రికి, ప్రార్థన చేయడానికి ఉపయోగించేది యేసయ్య నామం, ప్రార్థన చేయడానికి మాటలు అందించేది పరిశుద్ధాత్ముడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఈ మాత్రం 1వ క్లాస్ పాఠం కూడా తెలియని వాళ్ళని స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. తండ్రి లేకపోతే కుమారుడు రాడు, కుమారుడు చచ్చిపోకపోతే నీకు రక్షణ లేదు, పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడను. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మేకతోలు కాదు, వాళ్ళు తోడేలు తోలు వేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు తోడేళ్ళు పైన తోలు వేసుకొని వచ్చారంతే. వాళ్ళు మబ్బి పెట్టడానికి వచ్చేవాళ్ళు.